అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అందరి బంధువయ్య. రచయిత గోటేటి శాంతి గారు. ఇక కథలోకి వెళితే, కింద నుండి గట్టిగా కొడుకు మాటలు వినిపించి బాల్కనీలోకి వెళ్ళి చూసింది అమల. కొడుకు సిద్ధు వాచ్మెన్తో గొడవ పడుతున్నాడు. గబగబా కిందకి వెళ్ళింది. నేనేమీ అనడం లేదు బాబు, ఈ కారు పార్కింగ్ వాళ్ళు నిన్న కొత్త కారు కొన్నారు, అందుకని ఇక్కడ మీ సైకిల్ పెట్టొద్దంటున్నారు వినయంగా చెప్పాడు. మాకు కారుంది, నా సైకిలు అక్కడ పట్టదు నిర్లక్ష్యంగా అన్నాడు. అలా అంటే ఎలాగ బాబు, వాళ్ళు చెప్పమన్నారు మెల్లగా అన్నాడు నరసింహ. నాకు నువ్వెందుకు చెబుతున్నావు? నీ లిమిట్స్లో నువ్వుండు. మా నాన్న బ్యాంకు మేనేజర్ తెలుసా? గొప్పగా చెప్పాడు సిద్ధు. తప్పు సిద్ధు, నరసింహని అలా అనకూడదు. వాళ్ళు చెప్పమంటే చెప్పాడు. నీ సైకిలు మన కారు పక్కనే పెట్టుకో అంది అమల. ఇదిగో మీరందరూ ఇలా అలుసు ఇవ్వబట్టే నరసింహ పెత్తనం చెలాయిస్తున్నాడు అని సైకిల్ తీసుకెళ్ళి తమ పార్కింగ్లో పెట్టి తన కోపాన్ని ప్రదర్శించడానికి సైకిల్ని ఒక తాపు తన్ని తల్లి వైపు కోపంగా చూసి పైకి వెళ్ళిపోయాడు. వీడేమిటి ఇలా తయారవుతున్నాడు అని బాధపడింది. భర్తతో చెబుతామంటే అతను ఊళ్ళో లేడు. సిద్ధు అమలకి ఒక్కగానొక్క కొడుకు. 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ ఫ్లాట్స్లో సిద్ధుకి 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మధ్య అందరూ కలిసి క్రికెట్ ఆడుతుంటే నరసింహ, వద్దు బాబు, కిటికీలకి తగిలి అద్దాలు పగిలితే ఊరుకోరు అన్నాడు. దానికి అందరూ కలిసి, మా ఇష్టం, మేము ఆడతాం, నువ్వెవరూ చెప్పడానికి, వాచ్మెన్వి, వాచ్మెన్లా ఉండు, మేము ఓనర్లం, జాగ్రత్త అంటూ వార్నింగు ఇచ్చారు. అక్కడే ఉన్న అమల, అదేమిటి పిల్లలు, నరసింహ తప్పేమన్నాడు? ఆ బాల్ ఎవరికైనా తగిలితే ప్రమాదం కదా గట్టిగా అడిగింది. దాంతో అందరూ మెల్లగా జారుకున్నారు. సిద్ధు మాత్రం తల్లివైపు కోపంగా చూశాడు. 2 రోజులు పోయాక ఒకరోజు పాలు రాలేదేమిటి అనుకుంటూ బయటికి వెళ్ళిన అమలకి ఫ్లాట్స్లో మిగిలిన ఇళ్ళవాళ్ల మాటలు వినిపించాయి. నరసింహ తండ్రికి సీరియస్గా ఉందని ఫోన్ వస్తే రాత్రి సెక్రటరీ గారికి చెప్పి వాళ్ళ ఊరెళ్ళాడట అంటున్నాడు ఒక ఆయన. అరే, అయితే పాలు కింద నుంచి ఎవరు తెస్తారు? మనమే వెళ్ళి ఎవరి ప్యాకెట్లు వాళ్ళే తెచ్చుకోవాలి అన్నాడాయన. అమల ఇంట్లోకి వచ్చి, సిద్ధు లేచి కిందకి వెళ్ళి మన పాల ప్యాకెట్లు అక్కడ పెట్టెలో ఉంటాయి, తీసుకురా, నేను నైటీలో ఉన్నాను, కొడుకుని లేపింది అమల. అబ్బా, నాకు నిద్రొస్తోందమ్మా, అప్పుడే లేపకు. అలా అంటే ఎలా నాన్న, నరసింహ ఊరెళ్ళాడట అన్న తల్లి మాటలకి బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకుంటూ కిందకి వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకొచ్చాడు. స్నానం మధ్యలో ట్యాప్ తిప్పితే నీళ్లు రావటం లేదు. అమ్మా, నీళ్లు రావటం లేదు, సగం స్నానం అయ్యింది అరిచాడు సిద్ధు. అమల బయటికి వచ్చి ఎవరికి చెప్పాలా అని చూసింది. అందరికీ అదే సమస్య. పైన ట్యాంకులో నీళ్ళైపోయాయి. ఏం చేయాలి? కొందరు మగాళ్ళు వెళ్ళి ఏవేవో స్విచ్చులు వేసి తంటాలు పడి ఒక అరగంటలో నీళ్లు వచ్చేలా చేశారు. అమల వంటింట్లో పట్టుకున్న నీళ్ళిస్తే సిద్ధు స్నానం పూర్తి చేశాడు. గబగబా టిఫిన్ తిని కిందకి వెళ్ళి సైకిల్ తీశాడు. ఒక్కరోజుకే బాగా దుమ్ము పేరుకుంది. రోజు అయితే నరసింహ కార్లు, బండ్లు, సైకిళ్ళు అన్నీ తుడుస్తాడు. అమ్మ, ఒక పాతగుడ్డ పడేయ్ అని సైకిల్ తుడుచుకుంటూ ఉంటే చిరాకొచ్చింది సిద్ధుకి. ఇంతలో తల్లి పిలిచింది. సిద్ధు, మంచినీళ్ళు రావటం లేదురా, సెక్రటరీ అంకుల్కు చెప్పు అంది. ఆయన దగ్గరికి వెళితే మంచినీళ్ళు ఎన్ని గంటలకి వస్తాయో తెలియదు. నరసింహ ఉంటే తను చూసుకునేవాడు. అతను ఉన్న ఈ 10 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా మానేయలేదు. అందువల్ల మాకు తెలియలేదు. పక్క ఫ్లాట్స్ వాళ్ళని అడిగితే తెలిసింది. పొద్దుటే వచ్చిపోయాయట అన్నాడాయన. అయితే తాగడానికి 5 లీటర్ల మినరల్ వాటర్ బాటిల్ తీసుకొనిరా అని చెప్పింది తల్లి. దగ్గరలోని సూపర్ మార్కెట్కి వెళ్ళి కావలసినవి తీసుకొని సైకిల్ వెనకాల పెట్టుకొని తెచ్చాడు. లిఫ్ట్ దగ్గర నుంచి ఫ్లాట్ వరకు మోసుకొస్తే ఆయాసం వచ్చింది. ఇంతకుముందు నరసింహ ఊరెళ్లాల్సి వస్తే అతని తమ్ముడిని పెట్టి వెళ్ళేవాడు. ఇప్పుడు తండ్రికి బాగాలేదు కదా, ఇద్దరూ కలిసి ఊరెళ్ళారు.
మర్నాడు అర్ధరాత్రి పెద్ద పెద్ద అరుపులకు అమల, సిద్ధు ఉలిక్కిపడి నిద్రలేచి తలుపులు తీసుకొని బయటకొచ్చారు. అప్పటికే మిగతా ఫ్లాట్స్ వాళ్ళు కూడా బయటకు వచ్చారు. అంతా హడావిడిగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్లో దొంగలు పడి డబ్బు, నగలు దోచేశారు. వాళ్ళు ఏడుస్తున్నారు. పోలీసులకి ఫోన్ చేస్తే వచ్చారు. మీ వాచ్మెన్ ఏడి అని అడిగారు. అతను ఊరెళ్ళాడండి, వాళ్ళ నాన్నని హాస్పిటల్లో చేర్చారు అన్నారెవరో. అది వాచ్మెన్ లేడని తెలిసి తెగించారు అన్నారు పోలీసులు. అతను ఎప్పుడు వస్తాడు? తెలియదండి, అప్పటి వరకు ఎవరినైనా పెడదామంటే దొరకటం లేదు అన్నాడు ప్రెసిడెంటు. అతను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి హెచ్చరించి వెళ్లారు పోలీసులు. 2-3 రోజులు అయ్యేసరికి సెల్లార్ మొత్తం ఆకులు, చెత్త, దుమ్ము పేరుకుపోయాయి. మొత్తం ఫ్లాట్స్లో ఉన్న ఆడవాళ్ళందరూ చీపుర్లు తీసుకొని చెత్తంతా ఊడ్చారు తెగ ఆయాసపడుతూ. కరెంటు బిల్స్ వచ్చాయి. ముందు ఎవరి బిల్స్ ఏవో విడగొట్టడానికే చాలా ఇబ్బంది పడ్డారు. మామూలుగా అయితే అందరి బిల్లులు నరసింహ పట్టుకెళ్ళి కట్టేసేవాడు. మర్నాడు సిద్ధు తండ్రి వచ్చాడు. జరిగిందంతా విని బాధపడ్డాడు. బ్యాంకుకి వెళ్దామని కారును చూసి సిద్ధూ అంటూ ఒక అరుపు అరిచాడు. ఏమిటి నాన్న? కంగారు పడ్డాడు సిద్ధు. కొత్త కారు చూడు ఎలా అయిపోయిందో. వాచ్మెన్ లేడని తెలుసు కదా. కారు అంటే సరదా ఉంటే చాలదు, తుడవాలని తెలియదా? నరసింహం ఉంటే రోజు తనే తుడిచేవాడు అంటూ చీవాట్లేశాడు. సిద్ధుకి బాధేసింది. నరసింహ వెళ్ళినప్పట్నుంచి అన్ని విషయాల్లో ఇలాగే అవుతోంది. ఈలోగా ఇల్లంతా ఒకటే చెడ్డవాసన. అమ్మని ఏమిటని అడిగాడు. చెత్తరా, భరించలేకపోతున్నాం, నాన్న తిడుతున్నారు, ఒక కవర్లో వేస్తాను, తీసుకెళ్ళి బయట డ్రమ్లో వేసిరా అంది. నేనా? చిచ్చి అన్నాడు చిరాగ్గా. లేకపోతే నాన్నగారు వెళ్ళాలా? నేను వెళ్ళలేను కదా. సరే మాస్క్ పెట్టుకుంటా, ఇవ్వు అని అయిష్టంగా తీసుకెళ్ళాడు. కింద ఫ్రెండ్స్ కనపడ్డారు. అందరూ నరసింహ ఎప్పుడు వస్తాడో, మన కష్టాలు ఎప్పుడు తీరతాయో అనుకున్నారు. తండ్రి ఊరెళ్ళి 10 రోజులు రాకపోయినా ఎవరూ పట్టించుకోలేదు. నరసింహ లేకపోతే అందరూ గందరగోళ పడిపోతున్నారు. ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తున్నారు అనుకున్నాడు సిద్ధు. వారానికి నరసింహ వచ్చాడు. ఇంకా పూర్తిగా తెల్లారలేదు. ఫ్లాట్స్లో మాత్రం అందరి మొహాలు వికసించాయి. ప్రతి వాళ్ళు అతన్ని ఆప్యాయంగా పలకరించారు. అతను కూడా ప్రతి ఫ్లాట్కి వెళ్ళి పలకరించి వచ్చాడు. అతని తండ్రికి కొంచెం బాగానే ఉందట. తమ్ముళ్ళని చూసుకోమని తను వచ్చేశాడు. అమల వాళ్ళ ఫ్లాట్కి వచ్చి అమ్మగారు ఉన్నారా అని అడిగాడు సిద్ధుని. ఉన్నారు. ఎప్పుడొచ్చావు అడిగాడు అప్పుడే నిద్రలేచిన సిద్ధు. ఇప్పుడే బాబు. ఇంతలో అమల వచ్చి ఆప్యాయంగా వాళ్ళ నాన్న ఆరోగ్యం గురించి అడిగింది. అన్నీ మాట్లాడాక, అమ్మా, ఈరోజు సంక్రాంతి, మీరైతే ముగ్గులు బాగా పెడతారు, మన ఫ్లాట్స్ ముందర పెట్టగలరా అడిగాడు. దానిదేముంది, 5 నిమిషాల్లో వస్తాను, నువ్వు లేక అసలు పండగ కూడా ఏమీ చేసుకోలేదు అంది నవ్వుతూ అమల. అమలతో పాటు సిద్ధు కూడా తోడు వెళ్ళాడు. అమల చక్కగా పెద్ద ముగ్గు వేసే ప్రయత్నం మొదలెట్టింది. సిద్ధు రంగులు అవి అందిస్తున్నాడు. నరసింహ కూడా అక్కడే ఉన్నాడు. ఈలోగా మోటార్ సైకిల్ మీద 2 వచ్చారు. ఒక అతను దిగి సిద్ధుని అడ్రస్ అడిగాడు. సిద్ధుకి ఆ అడ్రస్ ఎక్కడో అర్థం కాలేదు. ఈలోగా అతను వెళుతూ ఒక్క ఉదుటన కూర్చొని సీరియస్గా ముగ్గు వేస్తున్న అమల మెడలో గొలుసు గుంజుకొని గమ్మున బైక్ ఎక్కేశాడు. రెండోవాడు రెడీగా ఉండి స్పీడ్గా బైక్ని పోనిచ్చాడు. ఇదంతా గమనిస్తున్న నరసింహ ఒక్క అంగలో గెంతి చైన్ కొట్టేసిన వెనకాల వాడి చెయ్యి పట్టుకున్నాడు. వాడు విదిలించుకుంటే కింద పడబోయి నిలదొక్కుకొని వాడి కాలు గట్టిగా పట్టుకున్నాడు. మోటార్ సైకిల్ వెళ్తోంది. అయినా నరసింహ వాడి కాలు వదలలేదు. నరసింహని వాడు కొంత దూరం ఈడ్చుకుపోయాడు. అయినా నరసింహ వాడిని వదలలేదు. మొత్తానికి వాడు కూడా కింద పడ్డాడు. నరసింహ వాడి పీక పట్టుకొని చేతిలోని గొలుసు లాక్కున్నాడు. నరసింహ బలం చూసి ఆశ్చర్యపోయాడు సిద్ధు. ఈలోగా 4 పోగయ్యారు. దొంగని పట్టుకున్నారు. అమల, సిద్ధు కూడా నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. అసలేం జరుగుతోందో వాళ్ళకి అర్థం కాలేదు. నరసింహ దాదాపు ఏడుస్తూ అమల దగ్గరికి వచ్చాడు. క్షమించండమ్మా, నేనే మిమ్మల్ని ముగ్గులు పెట్టమని తీసుకొచ్చాను, నా వల్లే ఇదంతా జరిగింది. గొలుసు పోతే పోని అలా పరుగెట్టావు, ఇంకా వాళ్ళు ఈడ్చుకుపోతే ఎన్ని దెబ్బలు తగిలేవో తెలుసా అంది అమల. ఏం పర్వాలేదమ్మా,
పండగ పూట మీ బంగారం పోవడమా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, అలా జరగనివ్వను అన్నాడు అన్ని దెబ్బలు తగిలినా నవ్వుతూ. భలేవాడివిలే, ముందు నడు, దెబ్బలకి మందు రాసుకుందువు కానీ అంది అమల. ఈలోగా ఫ్లాట్స్లో అందరికీ విషయం తెలిసిపోయింది. పరుగు పరుగున అందరూ కిందకి వచ్చి నరసింహని అమలని పలకరిస్తున్నారు. స్కూల్లో కరాటే నేర్చుకుంటున్నావు కదా, నువ్వు 4 తన్నకపోయావా? మీ అమ్మ గొలుసు లాక్కున్నవాడిని సిద్ధుని అడిగాడు ఎదుటి ఫ్లాట్ అంకులు. సిద్ధు సిగ్గుపడ్డాడు. సిద్ధు నాన్నతో సహా అందరూ నరసింహని ఆకాశానికి ఎత్తేశారు. పోలీసులు కూడా నరసింహని పొగిడారు. వాళ్ళు ఎన్నాళ్ల నుంచో పట్టుకోలేకపోతున్న చైన్ స్నాచర్స్ని పట్టించినందుకు. ఆ రోజంతా సిద్ధు ఫ్లాట్స్లో ఉన్న తన ఫ్రెండ్స్కి తాను కల్లారా చూసిన ఆ ఇన్సిడెంటుని వివరిస్తూ నరసింహ గురించి చాలా గొప్పగా చెప్పాడు. వాళ్ళందరి దృష్టిలో కూడా నరసింహ పెద్ద హీరో అయిపోయాడు. మర్నాడు అతని ఫోటోతో సహా ఆ వార్త పేపర్లో వచ్చింది. ఆ సాయంత్రం ఫ్లాట్స్లో వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు. నరసింహని పిలిచి తండ్రి వైద్యానికి ఎంత అయ్యిందో కనుక్కున్నారు. 50,000 వరకు అయ్యింది సారు అన్నాడు బాధగా. ఫ్లాట్కో 1000 చొప్పున ఇద్దామని నిర్ణయించారు. అప్పటికప్పుడు అందరూ తలో 1,000 తెచ్చి ఇచ్చారు. నరసింహ చేతికి అందించారు. సిద్ధు వాళ్ళ నాన్న మాత్రం 2,000 ఇచ్చాడు. ఇంతలో పరుగు పరుగున వెళ్ళి సిద్ధు 500 తెచ్చి ఇచ్చాడు. అయ్యో, నాన్నగారు ఇచ్చారు బాబు అన్నాడు నరసింహ. ఇది నా పాకెట్ మనీ, పర్వాలేదు తీసుకో అన్నాడు సిద్ధు ప్రేమగా. వద్దు బాబు, మీరు చిన్నపిల్లలు, వెనక్కిచ్చేశాడు నరసింహ. ఏం పర్వాలేదు నరసింహ, వాడు అభిమానంతో ఇచ్చింది, వద్దనకు అంది అమల. అది చూసి ఇంకా చాలామంది పిల్లలు తమ పాకెట్ మనీ తెచ్చి నరసింహకి అందించారు. నరసింహకి కళ్ళ నీళ్లు వచ్చాయి. తీసుకో నరసింహ, నువ్వు కూడా మా ఇంట్లో వాడివేగా అభిమానంతో అన్నాడు సిద్ధు. కొడుకులో వచ్చిన ఈ మార్పుకి అమల ఎంతో ఆనందించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.